Exercise 7.2 section 2 11th question. If P and Q sum of odd numbers and the sum of even terms respectively in the expansion of x plus a power of n, then prove that P square minus Q square equal to x square minus a square whole power of n. 4pq equal to x plus a power of 2n minus x minus a 2 power of n. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బాగా వినండి. ఇన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ x ప్లస్ a పవర్ ఆఫ్ n అంటే దీన్ని మనము బైనోమియల్ థీరం ప్రకారం రెండు టర్మ్స్ ఉన్నాయి, x ఒక టర్మ్ a ఒక టర్మ్, ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది ప్లస్ హోల్ పవర్ ఆఫ్ n. ఓకే, పవర్ కూడా ఉంది అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. అందులో ఎక్స్పాండ్ చేస్తే ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ అనేవి ఉంటాయి, వాటిని pq గా అనుకోండి. ఓకే, అర్థమైందా? దీన్ని ఇప్పుడు బైనోమియల్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇదిగో మనకు బైనోమియల్ థీరం తెలుసు కదా, అందులో ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనము అందులో ఈవెన్ టర్మ్స్ ని ఈ ఆడ్ టర్మ్స్ ని pq అనుకోండి. ఓకే, ఇదే ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నది. అనుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన రెండు కండిషన్ ని మనం ప్రూవ్ చేయాలి దాన్ని బేసిక్ చేసుకొని. అర్థమైందా? ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, సొల్యూషన్ చేయండి. గివెన్ దా ఏం చాలా ఏం పెద్ద కష్టమైనది ఏం కాదు, క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంటుంది. గివెన్ దా x ప్లస్ a హోల్ పవర్ ఆఫ్ n కదా, దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా అంటే ఇప్పుడు మనకి ఏంటి, మనకి బైనోమియల్ థీరం తెలుసు, a ప్లస్ b పవర్ ఆఫ్ హోల్ పవర్ ఆఫ్ n, nc0 a పవర్ ఆఫ్ n, nc1 a పవర్ ఆఫ్ n మైనస్ b, nc2 a పవర్ ఆఫ్ n మైనస్ 2 b స్క్వేర్, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, రాసుకుంటూ వెళ్ళిపోతాం అంటే ఏమొస్తుంది, nc0 x పవర్ ఆఫ్ n అంటే ఇది a ఇది b చూడండి మనకి. ఓకే, ఆ x పవర్ ఆఫ్ n ప్లస్ nc1 x పవర్ ఆఫ్ n మైనస్ 1 b ప్లస్ nc2 x పవర్ ఆఫ్ n మైనస్ 2 b స్క్వేర్ ప్లస్ nc3 x స్క్వేర్ n మైనస్ 3 b క్యూబ్. ఓకే, b అంటే మనకి ఇక్కడ a కదా. ఓకే, a వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఓకే, ఇది x, ఇక్కడ b వాల్యూ అంటే దీని ఫార్ములా ప్రకారం బైనామియల్ థీరం ప్రకారం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, ప్లస్ nc4 x పవర్ n మైనస్ తర్వాత n మైనస్ 4 b x a పవర్ ఆఫ్ 4. ఓకే, ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తాం ఎంత వరకు, ncn b పవర్ ఆఫ్ n, b అంటే ఎంత మనకి ఇక్కడ a కదా, a పవర్ ఆఫ్ n వరకు అలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు అంటే దీన్నే ఓకే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం బైనామియల్ థీరం ప్రకారం. ఓకే, అయిపోయింది. కానీ అందులో ఈవెన్ టర్మ్స్ ని p, ఒకవేళ ఆడ్ టర్మ్స్ ని q అనుకొని ఈ రెండింటిని ప్రూవ్ చేయండి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, క్లియర్. లెట్ p ఈజ్ ఏ ఈవెన్ టర్మ్స్ అనుకున్నాం. ఓకే, అలాగే q ని ఆడ్ టర్మ్స్ అనుకున్నాం, ఈజ్ ఏ ఆడ్ టర్మ్స్. ఓకే, అర్థమైందా? అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అందులో ఈవెన్ టర్మ్స్ ఉంటాయి, ఆడ్ టర్మ్స్ ఉంటాయి. అసలు ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ అంటే ఏంటి, మనకి ఈవెన్ అంటే ఏంటి, 2 తో డివిజిబుల్ ప్రతి నంబర్ ఈవెన్ నంబర్. ఆడ్ నంబర్స్ అంటే ఏంటి, 2 తో డివిజిబుల్ కానిటివి ఆడ్ నంబర్స్ అన్నమాట. ఓకే, అంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు 0 ఉంది, 1 అనేది మనకి ఏంటి ఆడ్ నంబర్, 2 అనేది ఏంటి ఈవెన్ నంబర్, 3 అనేది ఏంటి ఆడ్ నంబర్, 4 అనేది ఏంటి ఈవెన్ నంబర్, 5 అనేది ఏంటి ఆడ్ నంబర్, 6 అనేది ఏంటి ఈవెన్ నంబర్. అంటే ఇలా ప్రతి ఒక్క ఆ టర్మ్స్ ఉంటాయి కదా, ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్, దానిని ఈవెన్ టర్మ్స్ ఏమో p అనుకుంటున్నాం, ఆడ్ టర్మ్స్ ని q అనుకుంటున్నాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము x ప్లస్ a పవర్ ఆఫ్ n, అందులో ఈవెన్ టర్మ్స్ అన్ని పక్కకి, ఆడ్ టర్మ్స్ అన్ని పక్కకి రాసుకున్నాం. ఈవెన్ టర్మ్స్ ఏముంటాయి మనకి, nc0 x పవర్ ఆఫ్ n ప్లస్ nc2 x పవర్ ఆఫ్ n మైనస్ 2 a స్క్వేర్ ప్లస్ nc4 x పవర్ ఆఫ్ n మైనస్ 4 a పవర్ ఆఫ్ 4. అంటే ఇలా ఈవెన్ టర్మ్స్ అన్నిటిని తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇగో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అందులో ఈవెన్ టర్మ్స్ అన్నమాట. ప్లస్ ఇక్కడ అంతా మనకి ప్లస్ కాబట్టి మాట్లాడుతుంది, ప్లస్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ప్లస్ ఇప్పుడు ఆడ్ టర్మ్స్ ని అంటే ఈవెన్ టర్మ్స్ ని ఆడ్ టర్మ్స్ ని మొత్తం కలిపితే మనకి ఇది వచ్చేది, మళ్ళీ ఆ రెండింటిని మొత్తం చేస్తే మనకి దీనికి సమానం అవుతుంది కదా. ఆడ్ టర్మ్స్ ఏముంటాయి మనకి, ఇక్కడ చూడండి nc1 x పవర్ ఆఫ్ n, ఓకే x పవర్ ఆఫ్ n మైనస్ 1 a, తర్వాత ప్లస్ nc3 x పవర్ ఆఫ్ n మైనస్ 3 a క్యూబ్ ప్లస్ nc5 x పవర్ ఆఫ్ n మైనస్ 5
ఏ పవర్ ఆఫ్ 5 ఉంటుంది అక్కడ 5 లేదు కదా ఇక్కడ గమనియండి 1 0 1 2 3 4 5 6 7 ఇంకా ఎన్ని టర్మ్స్ వరకు ఇంకా ఎంత వరకు అన్నా అందులో ఆ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ లో సపరేట్ చేయడం. మనం ఇక్కడ ఏమని మాట్లాడుకున్నాం లెట్ P is a even terms అంటే ఈవెన్ టర్మ్స్ అన్నిటిని మనం ఏం మాట్లాడుకున్నాం P కదా P ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ Q is a all terms అంటే ఇవన్నీ all terms కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వీటన్నిటిని all terms కాబట్టి Q అనుకుందాం. ఓకే మళ్ళీ సేమ్ అదే పద్ధతిలోనే మళ్ళా x మైనస్ ఏ పవర్ ఆఫ్ n చేద్దాం. ఓకే ఇక్కడ ఈవెన్ టర్మ్స్ ఆల్ టర్మ్స్. ఓకే మనకి ఇక్కడ చూడండి మైనస్ లో కూడా చూపించాలి కాబట్టి అందుకు. ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి NC0 x పవర్ ఆఫ్ n ప్లస్ ఇక్కడ ప్లస్ అయినప్పుడు ఇక్కడ బాగా గమనియండి ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత రాసుకున్నాం. ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ సపరేట్ రాసాం కదా ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో కూడా ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ సపరేట్ రాద్దాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి NC0 x పవర్ ఆఫ్ n అదే వస్తుంది అనుకున్నారు కానీ మనకి మైనస్ ఉన్నప్పుడు ఏంటి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కదా వచ్చేది కాబట్టి మైనస్ NC1 x పవర్ ఆఫ్ n మైనస్ 1 a ప్లస్ NC2 x పవర్ ఆఫ్ n మైనస్ 2 b a స్క్వేర్. ఓకే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ NC3 x పవర్ ఆఫ్ n మైనస్ 3 a క్యూబ్ ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతాం ఎంతవరకు NCn ఏ పవర్ ఆఫ్ n వరకు. ఓకే అంటే ఇక్కడ b బదులు ఏ ఉందిలేండి అంతే. ఓకే మరి ఇందులో కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు ఆల్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ సపరేట్ రాయాలి. ఓకే సపరేట్ రాద్దాం. ఇంకా ఫస్ట్ మనము ఈవెన్ టర్మ్స్ అనేది బీటింగ్ ఇద్దాం NC0 x పవర్ ఆఫ్ n ప్లస్ ఇక్కడ ఈవెన్ టర్మ్స్ కి ఏమొస్తున్నాయి మనకి ప్లస్ గుర్తులు వస్తున్నాయి ఆల్ టర్మ్స్ కి ఏమొస్తుంది మైనస్ వస్తుంది గుర్తు పెట్టుకోండి. NC2 x పవర్ ఆఫ్ n మైనస్ 2 a స్క్వేర్ ప్లస్ NC4 x పవర్ ఆఫ్ n మైనస్ 4 ఏ పవర్ ఆఫ్ 4 మన దగ్గర ఇక్కడ లేదు కదా అదే చెప్తున్నాను మనకి 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ టర్మ్స్ కాబట్టి రాసుకోవచ్చు ఏం పర్లేదు ఈవెన్ టర్మ్స్ రాసేసాను. ఓకే ఇక్కడ ఆల్ టర్మ్స్ కి ప్రతి ఒక్క దానికి మైనస్ ఉంటుంది కదా మైనస్ ని మనము ఇప్పుడే తీసేద్దాం బయటికి కాబట్టి మైనస్ ఇంకప్పుడు మైనస్ మైనస్ ఏమవుతాయి మనకి ప్లస్ లో అవుతాయి కదా మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే NC1 ఇక్కడ చూడండి ఇక్కడ ఈవెన్ టర్మ్స్ తీసాను ఇప్పుడు ఆడ్ టర్మ్స్ తీస్తున్నాను ఆ ఆడ్ టర్మ్స్ లో మైనస్ మొత్తం బయటికి తీస్తున్నాను కాబట్టి ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు మనకి x పవర్ ఆఫ్ n మైనస్ 1 a ప్లస్ x NC3 x పవర్ ఆఫ్ n మైనస్ 3 a క్యూబ్ ప్లస్ NC5 x పవర్ ఆఫ్ n మైనస్ 5 ఏ పవర్ ఆఫ్ 5 చూడండి ఇక్కడ ఈవెన్ టర్మ్స్ లో ఆడ్ టర్మ్స్ ని బయటికి తీసాను. మనము ఈవెన్ టర్మ్స్ ని ఏమనుకోవాలని చెప్పాను P కదా P మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి ఇవన్నీ ఆడ్ టర్మ్స్ ని మొత్తం ఏమనుకోవాలని చెప్పాను మనము Q కదా. ఇప్పుడు మనము వీటిని ప్రూవ్ చేద్దాం అంటే ఇక్కడ ఏం చేశానంటే ఇప్పటి వరకు నేను మన ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాం ఏది వాళ్ళు ఇచ్చిన కండిషన్ x ప్లస్ ఏ పవర్ ఆఫ్ n ని ఎక్స్ప్లెయిన్ చేశాం అందులో ఈవెన్ టర్మ్స్ ని ఆల్ టర్మ్స్ ని సపరేట్ చేసి PQ గా అనుకున్నాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇక్కడ మైనస్ కూడా అడగడం జరిగింది కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళా ఈ ఎక్స్పాండ్ ని మళ్ళీ మైనస్ రూపంలో కూడా కనుక్కున్నాం అందులో కూడా ఈవెన్ టర్మ్స్ ని ఆల్ టర్మ్స్ ని సపరేట్ చేస్తే మనకి P మైనస్ Q అనేది రావడం జరిగింది. ఓకే క్లియర్. ఓకే చూడండి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మనం ఏమేం చేసాం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకి P స్క్వేర్ Q కదా ఫస్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి ఫార్ములా మీరు గమనిస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి మనకి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా ఫార్ములా మనకి యాక్చువల్ గా జనరల్ గా మాట్లాడుకుందాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ మీ అందరికి తెలిసి ఉంటది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే దీన్ని మొత్తము ఏ ప్లస్ అంటే ఏ అంటే ఇక్కడ మనకి పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ ఓకే ఈక్వల్ టు పి ప్లస్ క్యూ పి ప్లస్ క్యూ అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా అది ఎంతకు సమానమైంది మనకి ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ కి సమానమైంది అంటే ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ తర్వాత ఇంటూ చేసేసాను పి మైనస్ క్యూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైంది మనకి ఎక్స్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ కి సమానం కదా అంటే ఎక్స్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ కి సమానం. ఇక్కడ గమనిస్తే మీరు ఇప్పుడు చూడండి అయిపోయింది నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను కానీ ఇక్కడ ఏ పవర్స్ ఏముంది ఇక్కడ పవర్స్ ఏముంది మనకి ఫార్ములా తెలుసు
ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది, ఏ పవర్ ఆఫ్ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ గా రాసుకోవచ్చు కదా. అంటే పవర్లు సేమ్ ఉండే అనుకో ఒక హోల్ పవర్ గా ఒక్కసారిగా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. అంటే ఏం రాసుకోవచ్చు మనము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా. చూడండి ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి ఎక్స్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే ఎంత ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది కదా, హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంతే ఆన్సర్. వాళ్ళు అదే చూపించమంది. ఇక్కడ చూడండి పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ చూపించేసినామా. వాళ్ళు అడిగినది ఇక చూడండి పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ చూపించేసినాం. ఇప్పుడు రెండోది ప్రూవ్ చేద్దాం. రెండోది ఏముంది 4pq కదా. దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే ఏ పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్. ఎందుకు ఇలా రాస్తారు చూడండి. ఇక పి 4pq ని అంటే ఇది దీనికి ఎలా సమానం అవుతుందో చెప్తాను. నేను ఇది రాశాను కదా, ఎలా సమానం అవుతుందో చెప్తాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మొత్తం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి, ఇగో బాగా గమనియండి. ఇది దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. కానీ నేను దాన్ని ఈ రూపంలో రాశాను. ఎందుకు రాశానో చెప్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి పి ఉంది కాబట్టి పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా 2pq మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి మనకి ఏ స్క్వేర్ అంటే పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2ab కదా మైనస్ 2ab 2ab అంటే pq. ఇక్కడ చూడండి ఇది మొత్తము మైనస్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq మైనస్ ఇంటూ పి స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 2pq. ఓకే అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ పి స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ క్యాన్సల్. ఇప్పుడు 2 మైనస్ 2 లో పోతే ఎంత ఉంటుందండి 0. ఇది ప్లస్ ఉంది ఇది మైనస్ ఉంది క్యాన్సల్. క్యూ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి 2pq ప్లస్ 2pq అంటే 2p రెండు ఇక్కడ రెండు pqలు ఉన్నాయి ఇక్కడ రెండు pqలు ఉన్నాయి మొత్తం కలపండి 4pq. అంటే చూడండి ఇప్పుడు నేను అంటే ఇది దేనికి సమానమైంది మొత్తం మనకి 4pq కి సమానమైంది. అర్థమైందా? అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి దీని బదులు ఇది రాసుకోవచ్చు. ఓకే క్లియర్. కాబట్టి నేను దాన్ని అలా రాయడం జరిగింది. ఓకే నో కన్ఫ్యూజన్. ఓకే అర్థమైంది కదా. అంటే దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే వస్తుంది కానీ నేనేం చేశాను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను అన్నమాట. ఓకే ఇక్కడ చూడండి పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ పి ప్లస్ క్యూ అంటే మనకి ఏంటి దానికి అర్థం మొత్తము ఎక్స్ ప్లస్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ కదా. అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ చూడండి హోల్ పవర్ ఆఫ్ ఎన్ మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తున్నాను. బాగా చూడండి నాకు పి ప్లస్ క్యూ ఆన్సర్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ దాన్ని అప్లై చేశాను. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేశాను మైనస్ పి మైనస్ క్యూ మొత్తం దేనికి సమానం మనకి ఎక్స్ మైనస్ క్యూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళా నేను స్క్వేర్ అనేది అప్లై చేస్తాను. నేను చాలా సార్లు చెప్పాను పవర్ పైన పవర్ ఉందంటే ఏం చేయాలి ఆ రెండింటిని ఇంటూ చేయాలి కదా. ఓకే ఇంటూ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 2 ఇంటూ ఎన్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ 2 ఇంటూ ఎన్ 2n. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమంది. చూడండి ఎక్స్ ప్లస్ 2a 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ 2 పవర్ ఆఫ్ 2n. ఓకే అంటే దీన్ని బేస్ చేసుకొని దీన్ని అప్లై బైనామియల్ థియరంలో ఎక్సైజ్ 7.b సెక్షన్ 2 లోని 12th క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ చూడండి ఏ 1 ప్లస్ 3x మైనస్ 2x స్క్వేర్ ఈ హోల్ పవర్ ఆఫ్ 10 a0 a1 x a2 x స్క్వేర్ ప్లస్ a3 x క్యూబ్ డాష్ 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 a20 x పవర్ ఆఫ్ 20 వరకు ఉంటాయి. ఓకే అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్ కి మనకి ఇక్కడ దీన్ని ఇవ్వడం జరిగింది కదా కండిషన్ మనకు ఒక బైనామియల్ థియరం ని దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఓకే దెన్ ద ప్రూవ్ దట్ అంటే దాన్ని అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం ఈ రెండింటిని ప్రూవ్ చేయాలి. దేని ప్రకారంగా దీని ప్రకారంగా మాత్రమే ఈ రెండింటిని అన్నిటిని
ప్రూవ్ చేయాలి మనం. ఓకే, చూడండి ఇక్కడ సొల్యూషన్. గివెన్ ద 1 plus 3x minus 2x square whole power of 10 equal to a0 a1x plus a2x square plus a3x cube. అంటే అక్కడ టెక్స్ట్ బుక్ లో రెండే ఉండేవి, నేను ఎదుస్తా రాశానండి, ఏం కాదు. కానీ 20 వరకు రాసుకోవచ్చు మనం. a20x power of 20 వరకు మనం దీన్ని రివర్స్ లో రాసుకున్నాం. రివర్స్ అంటే ఎలా a ఈక్వల్ టు b రాసినా b ఈక్వల్ టు a రాసినా మనకి సమానమే. కాబట్టి దీన్ని ఇటు పక్క దాన్ని అటు పక్కకి రాసుకున్నాం. అంటే నేనేం రివర్స్ అంటే ప్లస్ మైనస్ అట్లా ఏం చేయము, ఒక ఇలా రాసుకున్నాం. a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a3x క్యూబ్ ప్లస్ డాష్ 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 a20x పవర్ ఆఫ్ 20. ఓకే, ఈక్వల్ టు ఏముంది 1 ప్లస్ 3x మైనస్ 2x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 10. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఏముంది ఫస్ట్ ఇది a0 a+1 a+2 డాష్ 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 a20 వరకు 2 పవర్ ఆఫ్ 10 అనేది చూపించాలి. మరి చూపించాలంటే ఎలా మనం చేయాల్సింది ఇక్కడ గమనించండి. ఏంటి, దీన్ని బేస్ చేసుకొని మనం ఈ రెండు ప్రూవ్ చేయాలి, ఇదే క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు నేను 1 సబ్స్టిట్యూషన్ చేస్తాను. 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుందని మీకు ఎలా తెలుసా? డౌట్ రావచ్చు. ఆ మ్యాథ్స్ అనేది తీసుకోండి, ఇది చేస్తే అయిపోతుంది అని చాలా సార్లు అంటుంటాం యాక్చువల్ గా మాట్లాడితే. ఇవన్నీ లాజికల్ గా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక లాజికల్ గా చేద్దాం. 0 తీసుకుందాం. 0 తీసుకొని మనము దీన్ని ప్రూవ్ చేయగలుగుతామేమో చూద్దాం. 3 0 0 2 into 0 0 మొత్తం ఇంకా 1 మిగులుతుంది, 1 పవర్ ఆఫ్ 10 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 2 పవర్ ఆఫ్ 10 కావాలి కదా. ఆ 0 సరిపోలే. ఇక్కడ ఏంటి, ఆ ఎక్స్ బదులు ఏమన్నా వాల్యూస్ తీసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి, అదే ఇక్కడ క్వశ్చన్. కాబట్టి ఎక్స్ బదులు 1 తీసుకున్నాం. ఓకే, 1 తీసుకుంటే 1 ప్లస్ 3 into 1 మైనస్ 2 into 1 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 10 కదా. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కాబట్టి దీని లోపల మనము 2 మాత్రం చూపిస్తే చాలు కదా. అంటే 1 ప్లస్ 3 1 జా 3 మైనస్ 2 into 1 స్క్వేర్ ఆన్సర్ 1 హోల్ పవర్ ఆఫ్ 10. 3 plus 1 4 minus 2 1 జా 2 హోల్ పవర్ ఆఫ్ 10. 4 లో కల్లా 2 పోతే 2 పవర్ ఆఫ్ 10. చూడండి వచ్చింది. అంటే ఇప్పుడు ఎక్స్ బదులు 1 తీసుకోవచ్చు అనేది తెలిసిపోతుంది మనకి. అంటే లాజికల్ గా అప్లై చేస్తే కూడా మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునేది, సబ్స్టిట్యూషన్ చేసే విధానం, ఇలా చేస్తే ప్రాబ్లం వస్తుందని టెక్నిక్ అనేది నేర్చుకోవాలి మ్యాథ్స్ లో. అప్పుడే మనము ముందుకు వెళ్తాం అనమాట. ఎందుకు ఇలా రాయొచ్చు, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ చూడండి, 4ab ఈక్వల్ టు p ప్లస్ హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q హోల్ స్క్వేర్ అని రాశాను. ఎందుకు అలా రాశానని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎందుకు అలా వచ్చిందో కనుక్కున్నప్పుడే నువ్వు మ్యాథ్స్ అనేది పర్ఫెక్ట్ గా చేయగలుగుతావు, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఎందుకు అలా చేయాలి, ఎందుకు దాన్ని ఉపయోగించాలని తెలుసుకోవాలి. అప్పుడే మనం మ్యాథ్స్ లో ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ అంటే ఏందో అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎక్స్ బదులు ఏం తీసుకోవచ్చు, నంబర్ 1 ఆన్సర్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. దీంట్లో a0 plus a1x plus a2x square plus a3x cube dash 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 a20 x20 equal to 1 plus 3x minus 2x square whole power of 10. అంటే ఇందులో x బదులు 1 సబ్స్టిట్యూషన్ చేసి మనం దీన్ని a అనుకున్నాం, క్యాపిటల్ a అనుకున్నాం. ఓకే, put x equal to 1 in capital A. ఓకే, ఇందులో x బదులు 1 సబ్స్టిట్యూషన్ చేద్దాం. a0 a power of 1 plus a2x square plus x బదులు 1 కదా, 1 whole square a3 1 cube plus plus dash 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 a20 1 whole power of 20. 1 సబ్స్టిట్యూషన్ చేయండి. 1 plus 3 into 1 minus 2 1 square whole power of 10. చూడండి, నేను x బదులు 1 సబ్స్టిట్యూషన్ చేశాను అంతే. క్యాలిక్యులేషన్ చేద్దామగా, a0 plus a1 1 తో ఇదంతా ఇంటూ చేస్తే a1 1 స్క్వేర్ ఆన్సర్ 1 1 తో ఇదంతా ఇంటూ చేస్తే a2 1 క్యూబ్ చేస్తే 1 వస్తుంది. 1 into a క్యూబ్ a క్యూబ్ సారీ a3 డాష్ 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 ఇంకా ఇదంతా చేసిన a20 ఈక్వల్ టు దీన్ని ఇందాకనే క్యాలిక్యులేషన్ చేశాను. ఎంత వచ్చింది, 2 కదా, 2 పవర్ ఆఫ్ 10 ఇందాక క్యాలిక్యులేషన్ చేశాను, చూసారు కదా. అది రాసుకుంటే సరిపోతుంది. చూడండి, ప్రూవ్ చేసేసారు. a0 a1 a2 a3 డాష్ 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 a20 ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 10 అయిపోయింది. అంటే దీన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేస్తాం కదా. ఓకే, ఇలా రెండోది చేద్దాం. ఇది ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు రెండోది ప్రూవ్ చేద్దాం. అంటే దీన్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, రెండోది సొల్యూషన్. పుట్ x ఈక్వల్ టు -1 ఎందులో, క్యాపిటల్ ఏలో. క్యాపిటల్ ఏ అనుకున్నాం కదా మనం దీన్నంతా. కాబట్టి దాంట్లో x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూషన్ ఇద్దాం. a0 ప్లస్
a into a1 minus 1 అంటే x బదులు -1 ప్లస్ a2 minus 1 whole square ప్లస్ a3 minus 1 whole cube plus dash 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 a20 minus 1 whole power of 20 equal to 1 plus 3 into x బదులు ఎంత -1 minus 2 into x బదులు ఎంత -1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ whole power of 10. ఓకే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దామా దీన్ని a0 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ a1 వస్తుంది. ఇక్కడ చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు మనకు మైనస్ లో ఉన్నప్పుడు ఏమొస్తుంది ప్లస్ వస్తుంది అంటే -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 అంటే మా ఆన్సర్ మైనస్ క్యాన్సల్ 1 1 గా 1 కాబట్టి అంటే అంటే 1 ఇంటూ a2 అంటే ప్లస్ a2 అంటే ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు వాటికి ప్లస్ అవుతాయి ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి -1 క్యూబ్ అంటే -1 వస్తుంది అంటే ప్లస్ ఇంటూ మైనస్ a3 ప్లస్ డాష్ 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 ఇంకా ఇక్కడ చూడండి ఇది ఈవెన్ నంబర్ కాబట్టి 20 మనకి ప్లస్ లోనే వస్తుంది a20 ఈక్వల్ టు దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం పక్కకి 1 ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 10 కదా క్యాలిక్యులేషన్ చేద్దాం 1 ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 3 1 గా 3 ఇక్కడ చూడండి -2 -1 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుంది 1 అవుతుంది అంటే -1 ఇంటూ -1 మైనస్ క్యాన్సల్ 1 1 1 అంటే -1 ని 2 టైమ్స్ ఇంటూ చేస్తే 1 వస్తుంది హోల్ పవర్ ఆఫ్ 10. ఓకే ఇక్కడ చూడండి -3 -2 1 జా 2 హోల్ పవర్ ఆఫ్ 10. ఓకే 1 ఇక్కడ చూడండి -3 మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి 1 అలాగే రాశాను మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి 3 4 5 హోల్ పవర్ ఆఫ్ 10. 1 లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది -4 ఉంటుంది అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు మైనస్ అనేది ఉంటుంది హోల్ పవర్ ఆఫ్ 10. ఇప్పుడు 10 అనేది ఏంటి మనకి ఈవెన్ నంబర్ కదా ఈవెన్ నంబర్ కి మైనస్ ఇంటూ చేస్తే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది కాబట్టి 4 పవర్ ఆఫ్ 10 అదే కదా వాళ్ళు చూపిమంది అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది మనకి 4 పవర్ ఆఫ్ 10. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఈ 10 అనేది పవర్ ఈ మైనస్ కి ఈ నంబర్ కి సపరేట్ చేయండి. ఇప్పుడు -10 మైనస్ హోల్ పవర్ ఆఫ్ 10 అనుకోండి ఇంటూ 4 పవర్ ఆఫ్ 10. ఓకే ఇప్పుడు ఈ మైనస్ కి హోల్ పవర్ ఆఫ్ 10 ఉంది కదా దాని మైనస్ ని 10 సార్లు ఇంటూ చేయండి ఏముండదు ఇంకా ప్లస్ అయిపోతుంది అది ఎందుకు ఈవెన్ నంబర్ 10 అనేది కాబట్టి 4 పవర్ ఆఫ్ 10 ఒక్కటే మిగులుతుంది కాబట్టి 4 పవర్ ఆఫ్ 10 అంటే దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 4 పవర్ ఆఫ్ 10 అంటే చూడండి సెకండ్ కూడా చూపించేసాం a0 మైనస్ ప్లస్ మైనస్ డాష్ డాష్ a పవర్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ 10 అనమాట. ఓకే స్టూడెంట్స్ నో డౌట్ అంటే ఆన్సర్ ఇంకా. ఓకే స్టూడెంట్స్ బైనామియల్ థియరం లో ఎక్సర్సైజ్ 7.b సెక్షన్ 2 లోని 13th క్వశ్చన్ 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ 13th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే షో దట్ ద మిడిల్ టర్మ్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ 1 ప్లస్ x హోల్ పవర్ ఆఫ్ 2n ఈజ్ 1 into 3 into 5 డాష్ 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 2n minus 1 by n factorial into 2x whole power of n. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఏది బైనామియల్ థియరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం 2 టర్మ్స్ ఉండే పవర్ ఉంది ఓకే క్లియర్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అంటే దాన్ని బైనామియల్ థియరం ప్రకారం రాస్తాం అందులో మిడిల్ టర్మ్ అంటే ఏంటి మిడిల్ టర్మ్ అంటే మధ్యలో ఉండే టర్మ్ దీనిగా చూపించాలి ఇక్కడ అదే షో దట్ ద మిడిల్ టర్మ్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ 1 plus x whole power of 2n అంటే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందులో మిడిల్ టర్మ్ గా ఇది చూపియండి అని క్వశ్చన్ అన్నమాట అర్థమైందా. మరి అసలు దీనికి చాలా అసలు ఒక విషయం చెప్పాలంటే ఇంకా ఒక లెసన్ అంతా ట్రిక్స్ అన్ని ఈ క్వశ్చన్ లోనే ఉపయోగిస్తుంది చూడండి చూద్దురండి మిడిల్ టర్మ్. ఓకే మనకి టర్మ్ కనుక్కోనికి అయితే ఫార్ములా ఇది కానీ ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ కనుక్కోనికి ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు ఒక రకంగా ఆడ్ నంబర్ ఉన్నప్పుడు ఒక రకంగా అవును మరి ఇక్కడ మనకి ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అసలు నంబరే లేదు కదా అనుకునేది. ఇప్పుడు ఎన్ అంటే ఏమని చెప్పాను పవర్ అని మాట్లాడుకున్నాం దీన్ని చూడండి 1 plus x 2 power of n కదా అసలు ఇది ఈవెన్ టర్మా ఆడ్ టర్మా తెలుసుకోవాలి కదా. మరి ఈవెన్ టర్మా ఆడ్ టర్మా అంటే ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ కానీ ఎలా అవుతుంది ఈవెన్ అంటే 1 plus x 2 power of 1 సబ్స్టిట్యూషన్ చేద్దామా 1 సబ్స్టిట్యూషన్ చేశాను 2 1 జా 2 అంటే 1 plus x whole power of 2 1 plus x 2 into n బదులు 2 సబ్స్టిట్యూషన్ చేద్దామా ఇక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేశాను ఇక్కడ 2 1 plus x 2 2 జా 4 1 plus x 2 into ఇప్పుడు 3 సబ్స్టిట్యూషన్ చేద్దామా
2 3 జా 6 అంటే 1x హోల్ పవర్ ఆఫ్ 6. ఇక్కడ పవర్ లో చూడండి ఏమొస్తున్నాయి మనకి 2 4 6 అంటే ఏమొస్తున్నాయి ఈవెన్ టర్మ్స్. ఈవెన్ టర్మ్స్ అంటే మనకి ఫార్ములా ఏం మాట్లాడాలి మిడిల్ టర్మ్ కనుక్కోనిక tn/2 ప్లస్ n అంటే మిడిల్ టర్మ్ కనుక్కోనిక ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా? మిడిల్ టర్మ్ కనుక్కోనిక రెండు రకాలు ఉంటాయి. n ఏమో ఈవెన్ నంబర్ అయినప్పుడు ఈ రకంగా వాడాలి, n అనేది ఆడ్ నంబర్ అయినప్పుడు ఇలా రెండు విధాలుగా చేయాలి. అసలు అదే ఈవెన్ ఆడ్ కనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు ఏమైంది పవర్లు చూడండి 2 4 6 అనేది రావాలి అంటే ఈవెన్ నంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ 8 వస్తున్నాయి. కాబట్టి మనము ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఏది tn/2 ప్లస్ 1 అనేది ఒక్కసారి ఉపయోగిస్తాం అనమాట. అదే ఆడ్ నంబర్ అంటే మనకి అంటే ఇక్కడ ఆడ్ నంబర్స్ పవర్ వచ్చింటే మనం ఇట్లా 2 సార్లు చేస్తుంటుంది. ఓకే, సొల్యూషన్ గివెన్ ద 1 ప్లస్ x హోల్ పవర్ ఆఫ్ 2n. ఓకే, సిన్స్ ద ఇండెక్స్ అంటే పవర్ ఏముంది మనకి 2n అనేది ఈవెన్ కాబట్టి ఈజ్ ఈవెన్. ఓకే, అంటే ఇది ఈవెన్ అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి t = n/2 ప్లస్ 1. ఓకే, n అంటే ఏమని చెప్పాము ఇక్కడ చూడండి అది కదా మనకి 1 ప్లస్ x హోల్ పవర్ ఆఫ్ 2n. వీటి టర్మ్స్ రాద్దామా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 1, b వాల్యూ ఎంత x, n వాల్యూ ఎంత 2n. n అంటే ఏంటి పవర్, n వాల్యూ ఎంత 2n. పవర్ ఎంత ఉంది మనకి 2n ఉంది కాబట్టి n ఇక్కడ వాడుతుంది. n అంటే ఏంటి 2n/2 ఫార్ములా ప్రకారం అప్లై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఈ మిడిల్ టర్మ్ ఈవెన్ అయింది కాబట్టి మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, t ఇక్కడ చూడండి e2 క్యాన్సల్, ఏం మిగిలింది n+1. ఓకే, మిడిల్ టర్మ్ ఏ విధంగా ఉంటుందో కనుక్కున్నాం. కానీ ఒక టర్మ్ కనుక్కోనికి ఫార్ములా ఏంటంటే మనకి జనరల్ టర్మ్. ఇప్పుడైతే మిడిల్ టర్మ్ అని తెలిసిపోయింది. మరి ఆ మిడిల్ టర్మ్ కనుక్కోవాలి కదా, ఆ టర్మ్ ఏదో కనుక్కోవడానికి మళ్ళీ ఫార్ములా ఏంటంటే tr+1 = ncr ఇంటూ an-r ఇంటూ br. ఇలాంటివి చేసే మన ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు వాల్యూస్ రాయండి, మనకి ఇది వచ్చింది. ఓకే, ఈ కండిషన్ వచ్చింది. ఇప్పుడు దాని ప్రకారం అంటే ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ గమనించండి r వాల్యూ ఎంత n, 1 వాల్యూ 1 సరిపోయింది. ఓకే, tr+1. ఓకే, tr+1 ఫార్ములా ఏంది ncr ఇంటూ a⁻n-r ఇంటూ b⁻r. ఓకే, r వాల్యూ ఇక్కడ గమనించండి r వాల్యూ ఎంత వచ్చింది మనకి n కదా, n+1 = ncr. n అంటే వాల్యూ ఎంత మనకి 2n. c r వాల్యూ అంటే ఏంది మనకి ఇక్కడ చూడండి r వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి r = n. చూడండి r వాల్యూ ఎంత n అనమాట. n తర్వాత ఫార్ములా ఇక్కడ ఉంది కదా a ఎంత మనకి వచ్చింది 1 కదా. ఇగో అంటే బైనామియల్ థీరం తెలుసు కదండి, a+b⁻n = nc0 a⁻n అంటే ఇది ఏ వాల్యూ ఇది b వాల్యూ. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఏ వాల్యూ ఎంత 1 కదా, 1 ఇంటూ n-r. n వాల్యూ ఎంత మనకి n అంటే ఏంటి పవర్ 2n మైనస్ r వాల్యూ ఎంత n కదా ఇంటూ b వాల్యూ ఎంత మనకి x కదా x. తర్వాత r వాల్యూ ఎంత మనకి n కదా. చూడండి r వాల్యూ ఎంత n. ఓకే, క్లియర్, రాసేసాం. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగనే రాసుకుంటారండి, ఇంకా ఏం సంబంధం లేదు మనకి. nc2n cn ఇక్కడ పవర్ కి 1/2n - 1 n అని ఉంది. అంటే పవర్ ని ఏ నంబర్ తో ఇంటూ చేసినా ఏమొస్తుంది 1 వస్తుంది. పవర్ ని నువ్వు 1 ని నువ్వు ఎన్ని టైమ్స్ ఇంటూ చేసినా 1 వస్తుంది. కాబట్టి దీని మొత్తం ఆన్సర్ మనకి 1 అయిపోయింది ఇంకా ఇంటూ x⁻n. చూడండి అంటే ఇంకా 1 ఉంటుంది, 1 తో ఇంటూ చేస్తే ఇదే మిగిలేదు. అంటే ఇదంతా మనకి ఉండదు అనమాట, ఎందుకంటే 1 అవుతుంది. 1 ని 2n - n టైమ్స్ ఇంటూ చేస్తే మనకి ఆ నంబర్ అనేది ఉండదు, ఇంకా 1 అనేది మిగులుతుంది. 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇంకా ఉన్నది మిగులుతుంది. ఇగో ఉన్నది ఉన్నట్టు రాసేసాను. ఓకే, ఇక్కడ మనకి n ఫ్యాక్టోరియల్ ఫార్ములా అది కాంబినేషన్ ఫార్ములా ncr = n⁻r n-r ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉపయోగిద్దామా. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత మనకి 2n, r వాల్యూ ఎంత n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్. r అంటే n ఫ్యాక్టోరియల్ మళ్ళా n-r. n అంటే ఎంత 2n మైనస్ r వాల్యూ ఎంత n ఫ్యాక్టోరియల్ ఇంటూ x⁻n. ఓకే, 2n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్. 2n లో కల్లా n పోతే ఎంత ఉంటుంది, ఒక n ఉంటుంది అంటే n ఫ్యాక్టోరియల్. చూడండి 2 ఎన్నులు ఉంటాయి, అందులో నుంచి ఒకటి తీసేస్తాం అంటే ఇంకొకటి ఉంటుంది కాబట్టి n. ఇక్కడ ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫ్యాక్టోరియల్
ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, అంటే చాలా సింపుల్ గానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా తెలుసు కదా, మనము ఏ దాంట్లో ఎక్కువ చేసినాం, పర్ముటేషన్ లో ఎక్కువ చేసాం. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 3 డాష్ 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 3 ఇంటూ 2 ఇంటూ 1 అని మనకు తెలుసు ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ గమనించండి, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, 2n. అంటే మనం ఏం రాసుకుంటూ వెళ్తాం, ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎంత, 2n ఇంటూ n మైనస్ 1. ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 2n, అంటే 2n మైనస్ 1, తర్వాత 2n మైనస్ 2, తర్వాత 2n మైనస్ 3, తర్వాత 2n మైనస్ 4 అలా రాసుకుంటా వెళ్ళిపోతాం. ఎంత వరకు, ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు కదా, బై. అంటే ఇప్పుడు ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా డినామినేటర్ ఏముంది, ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, బాగా గమనియండి. ఇక్కడ ప్రతి దాంట్లో మనకి 2 అనేది కామన్. సారీ, ఫస్ట్ ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్స్ సపరేట్ చేద్దాం. అంటే ఇందులో ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ సపరేట్ చేద్దాం. ఓకే, 2n అలాగనే ఉండండి, 2n ఈవెన్ నంబర్ ని ఇద్దాం. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి, ఇది 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 ఇవి ఈవెన్ నంబర్స్. అంటే 2n మైనస్ 2, తర్వాత 2n మైనస్ 4. ఓకే, డాష్ 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 ఇక్కడ 4 ఇంటూ 3 2 ఇంటూ, అంటే ఇక్కడ కూడా 4 5 6 ఇలా ఉంటాయి కదా, అవి కూడా ఈవెన్ నంబర్స్. ఓకే, ఇప్పుడు ఆడ్ నంబర్స్ ని సపరేట్ చేద్దామా. ఆడ్ నంబర్స్ అంటే ఏంటి, మనకి 2 తో డివిజిబుల్ కాంది. ఓకే, చూడండి 1 3 ఇవన్నీ ఆడ్ నంబర్స్ వస్తాయి అనమాట. 3 తర్వాత n మైనస్ 5 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ ఇలా ఇంటూ 1 కూడా మనకు ఆడ్ నంబరే కాబట్టి ఇక్కడ 1 రాయలేదు, అక్కడ రాశాను. ఏం లేదు, మనకి ఎన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఉపయోగించినాం కదా, అందులో ఈవెన్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ ని సపరేట్ రాశాను. బై ఎన్ ఫ్యాక్టోరియల్ అవును బ్రదర్, ఇక్కడ రాస్తలేరు కదా ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే చెప్తాను తర్వాత, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడ ప్రతి దాంట్లో 2 కామన్ చేయొచ్చు కదా. ఈవెంట్ టర్మ్ లో ఉన్న ప్రతి దాంట్లో మనం ఏం చేయొచ్చు, 2 కామన్ చేయొచ్చు. అంటే 2 పవర్ ఆఫ్ ఎన్. అవును బ్రదర్, ఇక్కడ ఎందుకు ఎన్ వచ్చింది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ ఎందుకు వచ్చిందంటే 2 ఎన్ టైమ్స్ ఉందో మనకు తెలియదు. చూడండి ఇక్కడ ఎన్ టైమ్స్. ఓకే, అంటే ఇప్పుడు నంబర్లు ఇప్పుడు చూడండి, మనకి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ మనకి కాంబినేషన్ ఫార్ములా తెలుసు. ఆ కాంబినేషన్ ఫార్ములాలో మనకి డాష్ 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 అని ఇచ్చి బి పవర్ ఆఫ్ ఎన్ అని, అంటే ఎన్ని టైమ్స్ పోతుందో మనకు తెలియదు. అంటే 2ని ఎన్ని టైమ్స్ కామన్ ఇస్తామో తెలియదు కాబట్టి, ఎన్ని టైమ్స్ ఉంటుందో తెలియదు కాబట్టి మనకి ఎన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, 2 అనేది కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఎన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ రెండు దాంట్లో 2 అనేది కామన్ తీసాం కాబట్టి ఎన్ మైనస్ 1 అనేది ఉంటుంది. చూడండి, ప్రతి దాంట్లో 2 అనేది కామన్ తీస్తున్నాను, అది ఎన్ని టైమ్స్ ఉందో తెలియదు కాబట్టి 2 పవర్ ఆఫ్ ఎన్ అనేది వస్తుంది. ఎన్ని టైమ్స్, అదే ఇప్పుడు 1 ఇప్పుడు 2 ఇంటూ 2 1 ఇంటూ 1 ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్, అంటే 1 పవర్ ఆఫ్ క్యూబ్ అని రాస్తావు. ఇప్పుడు 2 ఎన్ని టైమ్స్ ఉందో తెలియదు కాబట్టి ఎన్ని టైమ్స్. ఓకే, తర్వాత 2 ఇక్కడ కూడా తీస్తే ఏముంటుంది, ఎన్ మైనస్ 2 టేబుల్ లో 4 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది, డాష్ డాష్ డాష్. ఇక్కడ 4 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టేబుల్ లో 2 టైమ్స్ అవుతుంది, 2 ఎన్ టైమ్స్ అవుతుంది, 1 టైం అవుతుంది. ఓకే, చూడండి దీంట్లో మాత్రమే 2n అనేది కామన్ 2n తీసాను. ఎందుకు, 2 ఎన్ టైమ్స్ ఉందో తెలియదు కాబట్టి 2 పవర్ ఆఫ్ ఎన్. ఇంకా మిగతావి కామన్ తీసేసినాక రాశాను. ఇక్కడ ఆడ్ నంబర్స్ అలాగనే రాయండి, 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3, తర్వాత 2n మైనస్ 5 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 2 3 ఇంటూ 1 బై. ఓకే, బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ గమనిస్తే మనకి ఏం ఫ్యాక్టర్, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 3, ఎన్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది, మళ్ళీ మనకి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 3. చూడండి మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఇలా ఉందనుకో ఇలా రాసుకోవచ్చు, ఇలా ఉందనుకో ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఇదంతా మనకి ఏమవుతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంకా అవతల ఏం మిగిలింది మనకి 2n మైనస్ 1 2n మైనస్ 3 ఇంటూ 2n మైనస్ 5 డాష్ 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 5 ఇంటూ 3 ఇంటూ 1. ఓకే, బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. చూడండి ఆ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అలాగనే వస్తుంది లాస్ట్ కి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎన్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఒక ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక చూడండి డినామినేటర్ లో ఒక ఎన్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఒక ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేసాం. ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది మనకి 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3
into 2n minus 5 dash 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 5 into 3 into 2 1 కదా బై చూడండి ఇక్కడ ఒక ఎన్ ఫ్యాక్టర్ మిగిలింది ఒక ఎన్ ఫ్యాక్టర్ మన దగ్గర ఇక్కడ 2n రాశారు కదా అంటే ఇప్పుడు ఇటు పక్కకు రాసుకున్నాం ఓకే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ 2 పవర్ ఆఫ్ ఎన్ ఎందుకంటే పక్క రాసామంటే ఏం మనకు సంబంధం లేదు ఇప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ ఉంది నువ్వు ఇలా చేసినా ఇక్కడ నేను సి ఇంటూ బి ఇంటూ ఏ చేస్తా నువ్వు ఇలా చేసినా నేను ఇలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది ఏం పర్లేదు కాబట్టి దాని ఆర్డర్ అనేది చేంజ్ చేసాం ఓకే అలా ఉన్నదాన్ని ఇలా రాసుకున్నాం ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ చూడండి దీన్ని రివర్స్ రాసుకున్నాం ఎందుకు రివర్స్ రాసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఎలా ఉండాలి 2n-1 వచ్చింది 2n-1 తర్వాత 2n-3 ఉంటుంది తర్వాత 2n-5 డాష్ 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 5 into 3 into 1 ఓకే n ఫ్యాక్టోరియల్ n 2x పవర్ ఆఫ్ n ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని ఇలా రివర్స్ రాసుకున్నాం అంటే 1 into 3 into 5 into డాష్ 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 2n-5 into 2n-3 into 2n-1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ m బి పవర్ ఆఫ్ m అంటే ఇక్కడ పవర్లు సేమ్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ బి పవర్ ఆఫ్ m గా రాసుకోవచ్చు ఓకే కాబట్టి ఇక్కడ x ఇంటూ 2 ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n అంటే 2 ఇంటూ x ఇంకా అయిపోయింది అంటే 2 ఇంటూ x గా రాసుకోవచ్చు 2 ఇంటూ x హోల్ పవర్ ఆఫ్ n ఓకే ఇంకా దీన్ని చిన్న రకం ఇక్కడ సిన్స్ ప్రూవ్డ్ అని రాసేసి అయిపోయింది చూపించేసాం మనం ప్రూవ్డ్ అంటే మిడిల్ టర్మ్ చూపించమన్నారు ఇంకో దీని విధంగా చూపించేసాం ఏముంది 1 into 3 into 5 dash 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 2n-3 into 2n-1 by తర్వాత కింద n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 into x పవర్ ఆఫ్ n చూడండి చూపించేసాం సేమ్ అదే ఓకే స్టూడెంట్స్ అయిపోయింది అంతే ప్రాబ్లం ఏం లేదు మనం ఫస్ట్ అది ఏ టర్మ్ కనుక్కుంటాం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మధ్య టర్మ్ మనకి ఇది ఉందన్నమాట ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఫార్ములా ప్రకారం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్ if the second third fourth term in the extension of a plus x whole power of n are respectively 240 720 1080 find the value of axn అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చెప్తాను ఏ పవర్ ఆఫ్ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా తెలుసు కదా మనకి nc0 ఆ ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ nc1 ఏ పవర్ ఆఫ్ n-1 b nc2 ఏ పవర్ ఆఫ్ n-2 b స్క్వేర్ ఇలా రాసుకుంటా వెళ్ళిపోతాం ఇది బైనామియల్ థీరం మనందరికీ తెలుసు అందులో బాగా వినండి దానికి సంబంధించి బైనామియల్ థీరం దానికి సంబంధించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బైనామియల్ థీరం రూపంలో మనము ఇప్పుడు దీన్ని అప్లై చేసాం కదా ఏబిని అలాగే ఏ ఎక్స్ ని కూడా ఇలా మనం బైనామియల్ థీరం ఉపయోగించి మనం ఎక్స్పాన్షన్ చేస్తాం ఓకే చేసిన తర్వాత ఇప్పుడు బాగా వినండి అలా చేస్తాం కదా అలా చేస్తే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఆన్సర్స్ అన్నమాట ఇవి ఓకే అంటే ఇది ఫస్ట్ టర్మ్ ఇదంతా ఫస్ట్ టర్మ్ అవును బ్రదర్ ఇక్కడ 0 ఉంది కదా 0 కాదు మనకి ఎన్సీ వాల్యూ 0 అది ఇది ఫస్ట్ టర్మ్ ఎలా చెప్తావు ఫస్ట్ టర్మ్ అని మనకి ప్లస్ అనేది సపరేట్ చేస్తుంది ఒక టర్మ్స్ ని ఓకే ప్లస్ అన్నా మైనస్ అన్నా మనకి రెండు నంబర్లని సపరేట్ చేసింది అనుకప్పుడు రెండు టర్మ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇదంతా ఫస్ట్ టర్మ్ ఇదంతా సెకండ్ టర్మ్ ఇదంతా థర్డ్ టర్మ్ కదా అలా సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఆన్సర్లు అన్నమాట ఇది అంటే ఇది సెకండ్ టర్మ్ ఇది థర్డ్ టర్మ్ ఇది ఫోర్త్ టర్మ్ ఇది ఓకే ఆన్సర్ అన్నమాట అలాగైతే దాన్ని బేస్ చేసుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా అందులో సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అసలు ఏ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ ఎంత ఆ ఎన్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట అర్థమైందా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది నంబర్లు ఉంటాయి ఇప్పుడు చూడండి ఏ ఎక్స్ పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అనేవి నంబర్లు ఉంటాయి అలా నంబర్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే బైనామియల్ థీరం ప్రకారం ఉపయోగించినప్పుడు ఈ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అంటే సెకండ్ టర్మ్ 240 థర్డ్ టర్మ్ 720 ఫోర్త్ టర్మ్ 1080 అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి అసలు ఎలా ఎక్స్పాండ్ చేస్తే ఏంటి ఈ థీరం ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఏ ఎక్స్ ఎన్లు ఏ టర్మ్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఏ వాల్యూ అలాగనే బి ఎక్స్ వాల్యూ అలాగనే ఎన్ వాల్యూ కనుక్కోవాలి వేటి ప్రకారం వాటి ఆన్సర్ల ప్రకారం ఓకే వాటి ఆన్సర్ల ప్రకారము మనం ఏం చేయాలా ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఆన్సర్ ఏంటి మనం కనుక్కోవాలి అర్థమైంది క్వశ్చన్ ఇది అన్నమాట క్వశ్చన్ ఓకే క్లియర్
చూడండి అంటే ఏ ఎక్స్ ఎన్ వాల్యూ అనేది కనుక్కోవాలి. మరి ఇక్కడ చూడండి గివెన్ మనకి సొల్యూషన్ చూద్దాం. ఇది కొంచెం క్రిటికల్ గా అనిపించచ్చు అబ్బా, కానీ సింపుల్ గానే చెప్తాను, స్కిప్ చేయకుండా. ఏం లేదు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందులో సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఆన్సర్లు ఇవి. అయితే ఈ ఆన్సర్ ని బేస్ చేసుకుని నువ్వు ఏ ఎక్స్ ఎన్ వాల్యూ కనుక్కో అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్. ఓకే, గివెన్ ద ఏ పవర్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ కదా. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామా అంటే ఎలా వస్తుంది? NC0 ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ NC1 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ బి కదా మనకి. కానీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ NC2 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ NC3 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 3 ఎక్స్ క్యూబ్. ఇలా రాసుకుంటా వెళ్ళిపోతాం, మనకి తెలిసిందే. ఓకే, పక్కన పెట్టేయండి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టర్మ్ ఆన్సర్ ఎంత ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి అంటే ఇంకో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఉంది కదా, ఈ సెకండ్ టర్మ్ ఆన్సర్ ఎంత మనకి 240. అలాగనే థర్డ్ టర్మ్ ఆన్సర్ ఎంత 720. అలాగనే ఫోర్త్ టర్మ్ ఆన్సర్ ఎంత 1080. అసలు ఇక్కడ ఏంది చెప్తున్నది? మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ లో సెకండ్ టర్మ్ అంటే ఇది అంత ఫస్ట్ టర్మ్, ఇది ఏమవుతుంది సెకండ్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. మరి ఇక్కడ సెకండ్ టర్మ్ కదా. ద సెకండ్ టర్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు అంటే సెకండ్ టర్మ్ ఏముంది? ఎంత ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఏముంది సెకండ్ టర్మ్? NC1 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్. చూడండి ఇదంతా దీనికి సంబంధించి ఎక్స్పాన్షన్ చేసినది. ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఆన్సర్ ఎంత ఉంది? 240. ఓకే, క్లియర్. అంటే సెకండ్ టర్మ్ ఆన్సర్ ఎంత? 240. ద థర్డ్ థర్డ్ టర్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. అందులో థర్డ్ టర్మ్ ఏముంది మనకి? NC2 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. థర్డ్ టర్మ్ ఆన్సర్ ఎంత? అందులో 720 అనమాట. ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఫోర్త్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. ఫోర్త్ టర్మ్ ఏముంది మనకి? NC3 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 3 ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? ఫోర్త్ టర్మ్ 1080. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఈ NC అలాగనే ఈ ఏ ఎక్స్ అనేటి మారు. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ టర్మ్ అన్నారు కాబట్టి 1 అనేది రావడం జరిగింది. ఇక్కడ థర్డ్ టర్మ్ అన్నారు కాబట్టి ఇక్కడ 2 అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ టర్మ్ అన్నారు కాబట్టి అంటే ఆ ప్లేస్ లో 3 ఉండే కదా, వాళ్ళు చెప్పిన దానికంటే ఒకటి తగ్గుతుంది. అది గుర్తు పెట్టుకోండి మీకు టర్మ్స్. ఓకే, దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. 1 దీన్ని 2 అనుకున్నాం, దీన్ని 3 అనుకున్నాం. ఇప్పుడు ఓకే, డివైడింగ్ ఎందుకు డివైడ్ చేయాలో చెప్తాను. 1 and 2, 2 and 1 పెద్ద దానిలో నుంచి చిన్నది. ఓకే, ఎందుకు డివైడ్ చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు డివైడ్ చేయాలనేది ఇంకా మనకి డెప్త్ వెళ్తే నెక్స్ట్ లెసన్ లో వస్తుంది, కానీ మీకు చెప్తాను ఇప్పుడు. అసలు ఇప్పుడు మనకి 1 ఉంది, 4 ఉంది, 16 ఉంది, 64 ఉంది, ఇలా టర్మ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీని భేదం కనుక్కోండి అంటే డిఫరెన్స్ కనుక్కోమంటే నువ్వు ఏం చేస్తావు? చూడండి ఇక్కడ అంటే పెద్ద దాని నుంచి దాన్ని బై చేయాలి. 4/1 ఆన్సర్ ఎంత వస్తుంది? 4. ఈ రెండింటి మధ్యలో భేదం ఎంత ఉంది? 4. మరి ఈ రెండింటి మధ్యలో భేదం ఎంత ఉందో కనుక్కోవడానికి 16/4 చేయాలి. అంటే ఈ టర్మ్ ని దీంతో భాగరం చేయాలి, ఈ టర్మ్ ని దీంతో భాగరం చేయాలి. 4 1 జా 4, మళ్ళీ 4 వచ్చింది. 16/16, 16 1 జా 16, 4 జా అంటే మళ్ళీ 4 4 4. అంటే రెండింటి మధ్య భేదాన్ని మనము కనుక్కోవాలి అనుకుంటే ఇలా బై చేస్తాం. అవును, ఇక్కడ భేదం అంటే డిఫరెన్స్ కదా, మనం డిఫరెన్స్ కాదు కదా, మరి ఎందుకు బై చేస్తున్నాం అంటే మనం అలా భేదం చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి రేషియో అనేది ఏమవుతుంది మనకి? సేమ్ అనేది ఉంటుంది. అంటే ఈ టర్మ్స్ కి మధ్యలో కూడా దూరం అనేది ఉంటుంది. బాగానండి, ఈ టర్మ్స్ కి మధ్య దూరం ఉంటుంది. ఆ దూరాలను బేస్ చేసుకొని మనము ఈ ఏ ఎక్స్ వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. అందుకు మనము పెద్దదాంతో చిన్నదాన్ని భాగారం చేస్తాం అనమాట. ఇప్పుడు అందుకని దీని గురించి ఇంకా డెప్త్ మనం ఇంట్రడక్షన్ లో స్క్వేర్ కెన్ సిరీస్ లో తెలుసుకున్నాం. అంటే రేషియో కనుక్కొని కాబట్టి అందుకే బై చేస్తాం. 2 and 1 అంటే డివైడింగ్ 2 and 1 అంటే 2 ఏముంది మనకి? చూడండి 2/1. ఓకే, 2 ఏముంది మనకి? ఇది చూడండి NC2 ఏ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 720 బై
బై 1 ఏముంది nc1 a పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ఏముంది 240 720 బై 240. ఓకే దీని క్యాలిక్యులేషన్ చేద్దామా 0 0 క్యాన్సల్ 2 టేబుల్ తో క్యాన్సిల్ చేయండి 2 1 జా 2 జా ఓకే మళ్ళీ క్యాన్సల్ మళ్ళీ ఇక్కడ కూడా 2 టేబుల్ తో 3 2 జా 6 1 మిగులుతుంది మళ్ళీ 6 12 టైమ్స్ పోతుంది 2 టేబుల్ 36 టైమ్స్ మళ్ళీ 12 1 జా 12 3 జా అంటే 3 అన్నమాట దీని ఆన్సర్. ఇక్కడ nc2 ఉంది అసలు మనకి nc2 ఫార్ములా తెలుసు కదా ఇంకోటి ఏంటి n ఇంటూ n మైనస్ 1 బై 2 అని రాసుకోవచ్చు. ఎందుకు నేను ఈ ఫార్ములా ఉపయోగించినట్టు క్యాలిక్యులేషన్ కి సింపుల్ గా ఉంటుంది. మనకి ఈ ఫార్ములా కూడా ఉపయోగించు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇదంతా రిస్క్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇది ఉపయోగించినా అది ఉపయోగించినా ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి నేను ఇది ఉపయోగిస్తున్నాను. అంటే nc2 ఆన్సర్ ఎంత మనకి n ఇంటూ n మైనస్ 1 బై 2 కదా 2 ఓకే ఇక్కడ బై ఉంది కాబట్టి బై కొడుతున్నా బాగా చూడండి అంటే ఈ బైలన్నీ టర్మ్స్ కి సపరేట్ చేసేస్తున్నాయి. ఇప్పుడు nc1 ఆన్సర్ ఎంత మనం చాలా సార్లు చేసాం ఇక్కడ నేను చాలా సార్లు బోర్డుల మీద కూడా రాశాను. nc1 ఆన్సర్ ఎంత n కదా n ఓకే n ఇంటూ a పవర్ ఆఫ్ n బై n మైనస్ 2 a పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ బై x పవర్ ఆఫ్ 1. చూడండి ఈ బై అనేది ప్రతి టర్మ్స్ కి సపరేట్ చేస్తున్నాను మళ్ళీ నేను కొత్తగా ఏం చేయట్లేదు. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 3 వచ్చింది. ఓకే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నోమినేటర్ లో n ఉంది ఇక్కడ నోమినేటర్ లో n ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాను n మైనస్ 1 రెసిప్రోకల్ చేయకుండా నోమినేటర్ సేమ్ ఉందనుకో క్యాన్సిల్ చేయొచ్చు 2 ఇంకా మిగిలినది రాసేసాను ఇక్కడ ఇంటూ ఇప్పుడు ఈ రెండు ఆన్సర్లు చేద్దాం. ఈ రెండు ఆన్సర్లు మనకి n మైనస్ 2 బై n మైనస్ 1 అనేది ఉంది. మనకి ఫార్ములా తెలుసు ఈ ఫార్ములా పక్కన రాసుకోండి మీరు a పవర్ ఆఫ్ m బై a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m మైనస్ n అంటే బేస్ మనకి బైలో ఉన్నప్పుడు బేస్ నాకు సేమ్ ఉండే అనుకో పవర్ మైనస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయండి బేస్ సేమ్ ఉండే ఏ బైలో ఉంది ఓకే ఈ రెండింటిని మైనస్ చేయండి n మైనస్ 2 మైనస్ n మైనస్ 1 ఓకే ఈ మైనస్ రెండింటికి అప్లై చేయండి n మైనస్ 2 మైనస్ ఇంటూ n మైనస్ మైనస్ ప్లస్ n ఏముంటుంది 1 ఉంటుంది ప్లస్ n మైనస్ n క్యాన్సల్ a మైనస్ 2 ప్లస్ 1 బిగ్ సింబల్ ఏంది మనకి మైనస్ 2 లో కల్లా 1 పోతే 1 అంటే దీని మొత్తం ఆన్సర్ మనకి a పవర్ ఆఫ్ మైనస్ 1 ఉంది. చూడండి ఇలా రాశాను ఆయన డైరెక్ట్ రాసుకున్నారు అనుకున్నారు మళ్ళీ మీరు ఇదంతా చేశాను ఈ ఫార్ములా ప్రకారం ఓకే ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఇగో చూడండి ఈ టర్మ్స్ సపరేట్ రాశాను అంతే ఏం చేయలేదు బై అనేది ప్రతి ఒక్కదానికి చేసేసాను. ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సల్ అక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది 2 ఎక్స్ ఉంది డినామినేటర్ ఒకటి ఉంది కాబట్టి క్యాన్సల్ చేసాను ఒకటి మిగిలింది ఈక్వల్ టు 3 ఈక్వల్ టు n మైనస్ 1 బై 2 ఇంటూ 1 బై a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ మైనస్ m గా రాసుకోవచ్చు అనమాట ఇది ఫార్ములా మనకి. అంటే పవర్ గానే మైనస్ ఉంది అనుకోండి మనం దాన్ని బయలు రాసుకొని ఆ పవర్ ని ప్లస్ గా రాసుకోనికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏముంటుంది 1 బై a ఉంటుంది అంటే పవర్ 1 ఉంది కాబట్టి మా అక్కడికి సంబంధం లేదు x ఈక్వల్ టు 3. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తున్నాను ఇక్కడ చూడండి 1 ఇంటూ ఎక్స్ కదా n మైనస్ 1 a 2 ఇంటూ ఎక్స్ బై a 1 ఇంటూ ఎక్స్ బై a ఈక్వల్ టు 3 ఓకే n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై ఇంటూ చేస్తున్నాను 2 ఇంటూ a 2a ఈక్వల్ టు 3 ఓకే ఈ 2a ఏం చేస్తుంది డివైడ్ చేస్తున్నా అటు పక్కకు వెళ్తే ఇంటూ అంటే n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 2a చూడండి ఈ 2a ఏం చేస్తుంది డివైడ్ చేస్తున్నా అటు పక్కకు వెళ్తే ఇంటూ ఓకే n మైనస్ 1 ఎక్స్ ఈక్వల్ టు 3 2 6a ఇది నంబర్ 3 వరకు అయిపోయింది కదా ఇది నంబర్ 4 అనుకోండి ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ 2 డివైడెడ్ బై 1 చేస్తాం ఇప్పుడు 3 డివైడెడ్ బై 2 చేద్దాం 3 వీడికి అయిపోయింది ఒక కండిషన్ ఇప్పుడు 3 డివైడెడ్ బై 2 ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి 3 డివైడెడ్ బై 2 3 ఏముంది మనకి nc3 ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 2 ఏముంది మనకి nc2 ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మొత్తం ఆన్సర్ ఏముంది 1080 బై మూడోది ఇది బై రెండోది ఏముంది 720 ఓకే క్లియర్. ఇప్పుడు ఇందాకక్కడ ఈ టర్మ్స్ కి బైని సపరేట్ చేసుకుంటా రాసుకున్నాం అంటే nc3 బై nc2 చూడండి ఈ రెండింటిని సపరేట్ రాసుకున్న టర్మ్స్ అన్నిటిని తర్వాత ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ 3 బై a పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 1080 బై 720 ఓకే. nc3 మనకి nc3 ఫార్ములా కూడా తెలుసు ఏంది n ఇంటూ n మైనస్ 1
ఇంటూ n మైనస్ 2/6 ఈ ఫార్ములా ఉపయోగించొచ్చని చెప్పాను నేను. n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2/6 బై చూడండి NC3 ఫార్ములా రాశాను. NC2 ఆన్సర్ ఎంత? ఇగో ఇందాక ఇక్కడ రాశాను. NC2 ఫార్ములా ఏంటి మనకి? n ఇంటూ n మైనస్ 1/2 ఇంటూ మళ్ళీ దీని ఆన్సర్ చేద్దామా? ఇందాక చెప్పాను a పవర్ ఆఫ్ m బై a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m మైనస్ n అని ఫార్ములా. ఏ ఎంత? ఏ సేమ్ ఉంది కాబట్టి సేమ్. m మైనస్ n, m వాల్యూ ఎంత? n మైనస్ 3 మైనస్ కదా, మైనస్ n వాల్యూ ఎంత? n మైనస్ 2. ఓకే, ఇప్పుడు చూడండి a n మైనస్ 3 మైనస్ ని ప్రతి దానికి అప్లై చేయండి. మైనస్ n ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 2. ఓకే, a పవర్ ఆఫ్ ప్లస్ n మైనస్ n క్యాన్సల్, మైనస్ 3 ప్లస్ 2. బిగ్ సింబల్ ఏముంది మనకి? మైనస్ 3 లో కల్లా 2 పోతే 1 అంటే ఇది కూడా సేమ్ దాని లెక్కన వచ్చింది. a పవర్ ఆఫ్ మైనస్ 1 చూడండి సేమ్ అలాగనే వచ్చింది. ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, ఇక్కడ ఎక్స్ క్యూబులు అంటే 3 ఉన్నాయి, అందులో 2 కొట్టేసినాం, ఇంకా ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 12 6 జా 12 9 జా. ఓకే, 12 6 జా 72, 12 9 జా 108. మళ్ళా 3 టేబుల్ కొడదాం. 3 3 జా 3 2 సారీ రివర్స్ చేశాను. 3 2 జా 3 3 జా అంటే 3/2 వచ్చింది దీని ఆన్సర్ మొత్తం. ఓకే, 3/2 వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ న్యూమరేటర్ లో n మైనస్ 1 ఉంది, ఇక్కడ కూడా n ఇంటూ n మైనస్ 1 ఉంది. న్యూమరేటర్ క్యాన్సల్ చేయొచ్చు, డినామినేటర్ క్యాన్సల్ చేయొచ్చు. 2 1 జా 2 3 జా ఇది డినామినేటర్, ఇది డినామినేటర్. రెసిప్రోకల్ చేస్తే కూడా సేమ్ అంతే వస్తుంది, అందుకే నేను అలా చూస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? n ఇంటూ n మైనస్ 2/3 మిగిలింది ఇక్కడ బై, ఇక్కడ డినామినేటర్ మనకి ఏం మిగలేదు, ఇది క్యాన్సల్ అయిపోయింది. 2 1 జా 1 ఉంది అంటే ఇది ఒక్కటే మిగిలింది మనకి. ఇంటూ a పవర్ ఆఫ్ మైనస్ 1 ఇందాక చెప్పాను, a పవర్ ఆఫ్ మైనస్ 1 ఏమని రాసుకోవచ్చు? 1/a. మళ్ళీ 1/a ఇంటూ x వేస్తే ఏమొస్తుంది? x/a అనేది రావడం జరుగుతుంది. ఇగో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇక్కడ అదే రాసేసాను. ఈక్వల్ టు 3/2. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి n మైనస్ 2 ఇంటూ x ఇంటూ చేస్తున్నాను బై 3 ఇంటూ a 3a ఈక్వల్ టు 3/2. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 ఇంటూ n మైనస్ 2 చూడండి x క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 2 ఇంటూ n మైనస్ 2 x ఈక్వల్ టు 3a ఇంటూ 3e. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు చూడండి 2 ఇంటూ n మైనస్ 2 x ఈక్వల్ టు 3 3 జా 9a. ఓకే, ఇది ఇంటూ చేయొచ్చు కదా అంటే చేద్దాం. ఓకే, ఇది నంబర్ 4 అయిపోయింది కదా, ఇప్పుడు 5 అనుకుందాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు డివైడింగ్ 5 and 4. ఓకే, మళ్ళీ ఇప్పుడు 5 వచ్చినది 4 వచ్చినది డివైడ్ చేస్తే డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోవడం. అంటే 5 డివైడెడ్ బై 4 కదా, 5 డివైడెడ్ బై 4. 5 ఏమొచ్చింది? 2 ఇంటూ n మైనస్ 2 x బై 4 ఏమొచ్చింది? n మైనస్ 1 x ఈక్వల్ టు 5 ఏమొచ్చింది? 9/a బై వాటి ఆన్సర్లు 6/a. క్యాన్సిల్ చేద్దామా? ఏ క్యాన్సిల్ అయిపోయింది అబ్బా. 3 2 జా 3 3 జా. ఓకే, ఇక్కడ x ఇక్కడ x కూడా క్యాన్సిల్. ఇంకా మిగిలినది రాసుకున్నామా మనం? 2 ఇంటూ n మైనస్ 2 బై n మైనస్ 1. ఓకే, ఈక్వల్ టు ఇతలో మిగిలింది 3/2 మిగిలింది కదా. మళ్ళీ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ చూడండి ఈ 2 రాశాను ఇంటూ ఇక్కడ యువతలు ఏముంది 2. మళ్ళీ చూడండి ఈ 2 ఇక్కడ రాశాను క్రాస్ మల్టిప్లికేషన్ n మైనస్ 2. ఓకే, ఈక్వల్ టు 3 ఇంటూ n మైనస్ 1. 2 2 జా 4 ఇంటూ n మైనస్ 2 ఈక్వల్ టు 3 ఇంటూ n 3n మైనస్ 3 1 జా 3. ఓకే, ఇక్కడ చూడండి దీంతో కూడా ఇంటూ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 4 ఇంటూ n 4n మైనస్ 4 2 జా 8 ఈక్వల్ టు 3n మైనస్ 3. ఇక్కడ 3 తో ఇంటూ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? నంబర్ ఎన్నులన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి తెచ్చుకున్నాం. 4n ఇది ప్లస్ 3n యువతలకు వస్తే మైనస్ 3n ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 8 అవతల పోతే ప్లస్ 8 కదా. 4 ఎన్నులో కల్లా 3n పోతే అంటే 4 ఎన్నులో కల్లా 3 ఎన్నులు పోతే ఒక n ఉంటుంది n. ఇంకా బిగ్ సింబల్ ఏముంది మనకి? ప్లస్ ఉంది అంటే 8 లో కల్లా 3 పోతే 5 అంటే n వాల్యూ వచ్చేసింది మనకి. అంటే n వాల్యూ ఎంత వచ్చేసింది? 5 అనేది రావడం జరిగింది. ఓకే, పక్కన పెట్టేసేది. n వాల్యూ ఎంత రావడం జరిగింది? 5 అనేది రావడం జరిగింది. సబ్స్టిట్యూట్ ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు 5. ఎందులో సబ్స్టిట్యూషన్ చేద్దామంటే మనము 4 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, 4 లో చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇన్ 4 నంబర్ 4 ఈక్వేషన్ లో. ఓకే, నంబర్ 4
నంబర్ 4 ఏముంది మనకి చూడండి, n-1 x ఈక్వల్ టు 6a కదా, n వాల్యూ ఎంత 5 కదా, 5 - 1 x ఈక్వల్ టు 6a. 5 లో కల్లా 1 పోతే ఏముంటుంది 4, ఇక్కడ x ఉంది కాబట్టి x ఈక్వల్ టు 6a. ఓకే, మనకి x వాల్యూ కావాలి కదా, x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు, 4 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే 6a/4. చూడండి x పక్కన 4 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, 2 2 జా 2 3 జా, అంటే x వాల్యూ ఏమొచ్చింది మనకి 3a/2. అంటే ఇదే మన x వాల్యూ. అంటే ఇంకా పూర్తి కనుక్కోలేదండి, కనుక్కోలేదు కాబట్టి 5 వరకు అనుకున్నాం మనం, ఇప్పుడు 6 అనుకుందాం దీన్ని. ఓకే 6 అంటే x వాల్యూ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 4 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, నేను క్యాన్సిల్ చేశాను అనమాట నంబర్స్, 2 2 జా 2 3 జా 3a/2 వచ్చింది, ఇది x వాల్యూ, దీన్ని నంబర్ 6 అనుకున్నాను. ఓకే, ఇంకా ఇప్పుడు అయిపోయింది. సబ్స్టిట్యూట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3a/2 అండ్ n ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ నంబర్ 1. ఇక్కడ చూడండి మనకి n వాల్యూ తెలిసింది, ఏ వాల్యూ తెలిసి x వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవడం కోసం ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1 అనేది సబ్స్టిట్యూషన్. అవును బ్రదర్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, 2 లో చేయొచ్చు, 3 లో చేయొచ్చు, చెయ్యి పర్లేదు, ఏం నో ప్రాబ్లం. ఎందుకు నేను అదే తీసుకున్నానంటే ఇక్కడ నంబర్ అనేది చిన్నగా ఉంది, మన క్యాలిక్యులేషన్ కి ఇబ్బంది అవుతుంది అనమాట పెద్దది తీసుకున్నప్పుడు, కాబట్టి చిన్నగా ఉన్నదానికి ప్రకారం వెళ్ళిపోతాం. నువ్వు కావాలంటే x వాల్యూ ఏ వాల్యూ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయి, ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది మనకి చూడండి, mc1 ఇంటూ a⁻n-1 ఇంటూ x ఈక్వల్ టు 240. ఇక్కడ n వాల్యూ ఎంత 5c1 ఇంటూ a తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. n వాల్యూ ఎంత 5 - 1 ఇంటూ x వాల్యూ తెలుసు 3a/2 ఈక్వల్ టు 240. ఓకే, ఇవన్నీ ఇంటూలో ఉన్నాయి చూడండి. 5c1 nc1 ఆన్సర్ ఎంత మనకి, nc1 ఆన్సర్ ఎంత n కదా, అంటే 5c1 ఆన్సర్ ఎంత 5. చూడండి nc1 ఆన్సర్ ఎంత మనం చాలా సార్లు ప్రాబ్లం చేస్తాం, అంటే 5 ఇంటూ a⁻5 లో కల్లా 1 పోతే 4 ఇంటూ ఇక్కడ చూడండి ఈ 3a/2 ఈక్వల్ టు 240. ఓకే, ఇక్కడ చూడండి 240 24 ఇంటూ 10 గా రాసుకున్నాం, అంటే సపరేట్ చేస్తున్నాం. 24 ఇంటూ 10 చేస్తే మళ్ళీ 240 వస్తుంది. ఇక 2 ఏం చేస్తుంది మనకి డివైడ్ అవతల పోతే ఇంటూ కదా, అంటే 5 ఇంటూ a⁻4 ఇంటూ 3a ఈక్వల్ టు 224 ఇంటూ 10 ఇంటూ బై ఇక్కడ చూడండి ఏం చేస్తుంది 2 డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ కదా, ఇంటూ 2. చూడండి 240 సపరేట్ రాశాను, ఇక్కడ 3/2 ఏం చేస్తుంది 2 అనేది డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 5 3 జా 15, ఎలా డైరెక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇక్కడ ఇంటూలో ఉండే అన్ని ఇంటూలో ఉండే 5 3 జా 15 ఇంటూ a⁻4 ఇంటూ a⁻2 అంటే 1, అంటే ఈ రెండింటిని ఇంటూ చేయండి ఏమొస్తుంది a⁻5 వస్తుంది. అంటే మనకి ఏం ఫార్ములా a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు a⁻m+n అనమాట. ఓకే క్లియర్, అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమొస్తుంది a⁻5 ఈక్వల్ టు ఇక్కడ 15 కూడా ఏం చేస్తా ఇంకా రాస్తానండి 10 ఇంటూ 2. ఓకే, ఇప్పుడు చూడండి a⁻5 ఈక్వల్ టు చూడండి ఇక్కడ a⁻5 ఈ 15 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ, అంటే 24 ఇంటూ 10 ఇంటూ 2/15. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 5 2 జా 5 3 జా, ఓకే 3 1 జా 3 8 జా, ఓకే 3 8 జా 24, 8 2 జా 16 16 2 జా 32. అంటే a⁻5 చూడండి ఏమేమి మిగిలిన రాస్తానండి 8 ఇంటూ 2 ఇంటూ 2 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మిగిలింది a⁻5 అంటే 8 2 జా 16 16 2 జా 32. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దామా, 2 16 జా 2 8 జా 2 4 జా 2 2 జా 2 1 జా, అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి 5 1 2 3 4 5 అంటే 2⁻5 అంటే 5 ఈక్వల్ టు 2⁻5. ఇప్పుడు బేస్లు పవర్లు ఈక్వల్ ఉన్నాయంటే బేస్లు ఏమవుతుంది ఈక్వల్ ఉంటుంది, అంటే ఏ ఈక్వల్ ఎంత 2. ఇక్కడేమో పూర్తి ఎన్ని వాల్యూ వచ్చింది, ఇక్కడేమో ఏ పూర్తి వాల్యూ వచ్చింది. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలంటే సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 6 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x ఈక్వల్ టు 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 కదా 2/2. చూడండి ఈక్వేషన్ 6 ఏముంది మనకి x ఈక్వల్ టు 3a/2 అనేది రావడం జరిగింది. అందులో ఏ సబ్స్టిట్యూషన్ చేద్దాం అంటే ఏమొస్తుంది 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 కదా 2/2
ఈ టూ క్యాన్సల్ అంటే x ఈక్వల్ టు 3. ఇది మన ఆన్సర్ అనమాట. ఇంకంతే. ఓకే స్టూడెంట్స్, ఇదే బైనామియల్ థీరం లో లాస్ట్ ప్రాబ్లం అనమాట. కొంచెం ఇబ్బందిగా అనిపించింటారు కానీ వినండి ఒకసారి వెనక్కి వచ్చి అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వాళ్ళకి చివరిదాకా వినంటే. నోడం